అమరావతి పేరు చెప్తేనే ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతిదానికి అమరావతి 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 ఇదే జపం చేస్తున్నారనేటువంటి విమర్శ వింటూ ఉన్నాం. కానీ విశాఖపట్నాన్ని కూడా అద్భుతంగా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ గత 5 ఏళ్లలో లేనిది, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చేపట్టింది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. మామూలు ఆసక్తికరమైన అంశం కాదు. విశాఖకి టైటానిక్ రాబోతుంది. టైటానిక్ అంటే టైటానిక్ షిప్ కాదు, టైటానిక్ వ్యూ పాయింట్. ఇది ఇప్పుడు వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం దేశంలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ కాబోతుంది. ఆ అట్రాక్షన్ ఒకసారి మనం కనులారా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది విశాఖపట్నంలో ప్రభుత్వం డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ విఎంఆర్డిఏ, అలానే ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని అడ్వెంచరస్ టాస్క్ల్ని విశాఖ వాసులకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ ప్రణాళికని సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం ఈ పనిని లాస్ట్ అక్టోబర్ అంటే 2024 అక్టోబర్లో ఫైనల్ చేసి వర్క్ మొదలుపెట్టారు. అప్పటికే ఈ ప్రాసెస్ మొదలుపెట్టారు. మొత్తం 7 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్తో ఈ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. ఇది ఒక గ్లాస్ బ్రిడ్జి, 50 మీటర్ల మేర డెవలప్ చేస్తున్నటువంటి గ్లాస్ బ్రిడ్జి. దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కాబోతుంది. సో ఇది కైలాసగిరి హిల్ పైన డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు. 50 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ బ్రిడ్జి సైజును బట్టి చూస్తే ఒక 20 మంది కంఫర్ట్గా ముందుకు వెళ్ళొచ్చు. వ్యూ పాయింట్ దగ్గర 40 మంది వరకు ఆ వ్యూ పాయింట్ని ఆస్వాదించవచ్చు.